ఇప్పటికే హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల తర్వాత ఇప్పుడు బీహార్ ఎన్నికల హడావిడి మొదలైనట్టుగానే మనకు కనబడుతుంది స్పష్టంగా. బీహార్కి సంబంధించి కొన్ని పొలిటికల్ ఈక్వేషన్స్, డెవలప్మెంట్స్ ఇవన్నీ రోజు చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జిని నియమించింది, కృష్ణ అల్లవారు అనే వ్యక్తిని. అండ్ ఈ డీలిమిటేషన్ వివాదము జోరందుకుంది. ఇక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మొత్తం సౌత్ ఇండియన్ స్టేట్స్కి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి మీటింగ్స్ నిర్వహిస్తూ ఉండడము, డీలిమిటేషన్ గురించి మాట్లాడుతూ ఉండడము అండ్ ఫేర్ డీలిమిటేషన్ అనడము. ఇందులోనేమో డైరెక్ట్గా బీహార్ అండ్ యూపీలని కోట్ చేస్తూ మాట్లాడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో బీహార్లో ఎలక్షన్స్ జరగబోతుంది. ఇండి అలయన్స్ నిజంగా అలయన్స్ లా ఉన్నట్టే భావించాలా, లేకపోతే డిఎంకే వాయిస్ ని అక్కడ ఎలా స్వీకరించే అవకాశం ఉంది? తేజస్వి యాదవ్ ఏమో పాపులేషన్ బేస్డ్ గానే డీలిమిటేషన్ జరగాలంటున్నారు. ఇంకోవైపు తమిళనాడు సీఎం ఏమో పాపులేషన్ కుదరదంటున్నాడు. ఇక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా పాపులేషన్ కాదు, వేరే అంశాలని జీడిపి లాంటివి కూడా ప్రాతిపదికగా తీసుకోవాలంటున్నారు. సో అఖిలేష్ యాదవ్ ఏమో ఈ ప్రతిపాదనలకి సపోర్ట్ చేస్తున్నారు. సో ఏం జరుగుతోంది? ఈ డీలిమిటేషన్ అనేది బీహార్లో కాంగ్రెస్ ని లేదా ఇండి అలయన్స్ పార్ట్నర్స్ ని ఇప్పుడు ఆర్జేడీతో కలిసి వెళ్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతం బీహార్లో ఈ డీలిమిటేషన్ ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మీడియా నుంచి వస్తున్నటువంటి కథనాలు కానివ్వండి, ముఖ్యంగా ఉత్తరాదిలో వస్తున్నటువంటి కథనాలు కానివ్వండి, ఏంటి? సాయి గారు, మనకు అందరికి తెలుసు డీలిమిటేషన్ గురించి చాలా డీటెయిల్డ్ గా మనం డిబేట్ చేసాం. కానీ బీహార్లో జరగబోయే ఎలక్షన్, ఎందుకంటే ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత ఫస్ట్ మేజర్ ఎలక్షన్ మహారాష్ట్ర తర్వాత బీహార్కి వస్తుంది అనమాట. దీని తర్వాత అస్సాం కూడా ఉంది, అస్సాంతో సహా. దాని తర్వాత నెక్స్ట్ 2026లో ఉత్తరప్రదేశ్ వస్తుంది. చాలా 3 పెద్ద స్టేట్స్ అనమాట. అండ్ బీజేపీకి చాలా ప్రెస్టీజియస్ స్టేట్స్ దాన్ని. దీంట్లో బీహార్లో మనం చూస్తున్న దీంట్లో బీహార్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, బీహార్లో మనం ఎన్డీఏ కూటమికి 138 సీట్లు ఉన్నాయి సాయి గారు. ఇప్పుడు 243 ఉన్న అసెంబ్లీలో 138 సీట్లు ఇప్పుడు ఉన్నాయి. దాంట్లో బీజేపీకి 84, జేడీయూకి 48. వాళ్ళ అలయన్స్ పార్ట్నర్స్ 2 హెచ్ఏఎంఎస్, ఇండిపెండెన్స్ 2 ఉన్నారు. అదే టైంలో మీరు వాళ్ళ మహాగఠబంధన్ చూస్తే, ఇండి అలయన్స్ అని చూస్తే ఆర్జేడీకి 72 సీట్లు ఉన్నాయి, బీజేపీకి 84, ఆర్జేడీకి 72. దాని తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 17. అక్కడ సిపిఐ ఎంఎల్ అనే పార్టీ ఉంది సాయి గారు, అది యాజ్ అ పార్ట్ ఆఫ్ ది ఇండి అలయన్స్. వాళ్ళు కూడా మార్క్సిస్ట్ లెనినిస్ట్, సిపిఎం కాదు, సిపిఐ కాదు, అంటే హార్డ్ కోర్ మావోయిస్ట్ ఐడియాలజీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్న పార్టీ సిపిఐ ఎంఎల్. వాళ్ళకి అక్కడ 11 సీట్లు ఉన్నాయి సార్. అక్కడ సిపిఐ సిపిఎం కూడా 2 సీట్లు ఉన్నాయి. నెక్సల్ బెల్ట్ కొంచెం ఏరియా ఇంపాక్ట్ కన్హయ్య కుమార్ వీళ్ళంతా కరెక్ట్ అక్కడ నుంచి దండకారణ్య బెల్ట్ నుంచి వస్తున్న ఛత్తీస్గఢ్ వైపు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ సౌత్కి వచ్చి తెలంగాణ, ఆంధ్ర వైపు వెళ్తుంది అనమాట. సో ఈ పరిస్థితుల్లో మనం చూస్తే 138, 104 వచ్చే ఎలక్షన్లో ఇప్పుడు అలయన్స్తో పాటు వెళ్తే మీరు ఇదే అలయన్స్ మెయింటైన్ చేసుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్లో ఇప్పుడు ఆల్రెడీ మొదలైంది ప్రాబ్లమ్స్. కృష్ణ అల్లవర్ అని చెప్పి మీరు చెప్పినట్లు అపాయింట్ చేశారు, కానీ కృష్ణ అల్లవర్ చెప్తున్న మాట ఎవరు వినట్లేదు అక్కడ. వాళ్ళు ఏమంటున్నారంటే, లోకల్ కాంగ్రెస్ లీడర్స్ ఏమంటున్నారు, ఈ మనిషికి అసలు ఏం తెలియదు లోకల్ పాలిటిక్స్ గురించి, మీరు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఎట్లా? లోకల్ బీహార్ పాలిటిక్స్ అర్థం చేసుకున్న మనిషి, ఎందుకంటే బీహార్ పాలిటిక్స్ చాలా కాంప్లికేటెడ్. మనం ఉత్తరప్రదేశ్ పాలిటిక్స్ అంటాం అన్నా కానీ ఉత్తరప్రదేశ్ కన్నా కాంప్లికేటెడ్ బీహార్. క్యాస్ట్ ఈక్వేషన్ ఒక్కొక్క సీట్కి అక్కడ ఇక్కడ మారిపోతుంది. నిజానికి అసలు భారతదేశానికి సంబంధించి ఒక నాలెడ్జ్ బేస్ అక్కడ నుంచే వచ్చింది. పాటలీపుత్రం, చాణక్యుడు అక్కడ నుంచి లెక్కేసుకుంటే ఐఏఎస్ ఆఫీసర్, ఈవెన్ సోషలిస్ట్ ఉద్యమం, కరెక్ట్, జయప్రకాష్ నారాయణ్ టైంలో. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం చూసుకుంటే ఇప్పుడు సాయి గారు, ఇప్పుడు బీజేపీ మీరు చెప్తున్నట్టు ఎలక్షన్ పోటీ చేస్తున్నప్పుడు కూడా అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా ఫార్వర్డ్గా ఉంది. వాళ్ళ బేసిక్ ఎడ్యుకేషన్ బాగాలేదు, కానీ బీహార్ నుంచి పిల్లలు ఎగ్జామ్లో క్వాలిఫై చాలా మంది క్వాలిఫై అవుతారు. వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి, కోటాకి వెళ్ళి అక్కడ ఇక్కడ చదువుకొని ఐఏఎస్ కూడా చేసుకొని వస్తారు. బీహార్ నుంచి చాలా మంది ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్. సో మనం బీహార్ అని చెప్పి ఇప్పుడు పొలిటికల్ మెచ్యూరిటీ కూడా ఎక్కువ. వాళ్ళకి కొంచెం మనం అప్పుడప్పుడు వాళ్ళని రెడిక్యూల్దాం, మరి ఏంట్రా వీరు ఇట్లా ఉన్నారు, బీహారీ వాళ్ళు అంటే, కానీ వాళ్ళకి ఉన్న నాలెడ్జ్ చాలా ఉంది సార్. దాన్ని మనం ఎక్కడ పక్కన పెట్టలేము అన్నమాట. కానీ స్పెసిఫిక్గా మనం ఇక్కడ మాట్లాడేది ఏంటంటే, బీహార్లో వచ్చే ఎలక్షన్లో ఏం జరుగుతుంది? అందుకు చాలామంది నా దగ్గర అడిగారు ఈ ప్రశ్న, నెక్స్ట్ ఎలక్షన్ ఏం జరుగుతుందని చెప్పి నేను కూడా చెప్పలేను. కానీ ఒక సంకేతం వస్తుంది అక్కడికి చాలా క్లియర్గా. ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ ఏడవడం మొదలుపెట్టారు, మాకు ప్రామినెన్స్ ఇవ్వట్లేదు. ఎవరు? తేజస్వి యాదవ్. లాలూ యాదవ్ ఈజ్ నాట్ ఇన్ అ పొజిషన్ ఇప్పుడు అంత ఎక్కువైనా మాట్లాడలేదు, ఏం చేయట్లేదు. తేజస్వి ఏమంటున్నా అంటే, మేము ఇచ్చే సీట్లు మీరు తీసుకోండి, ఓకే, ఎందుకంటే ఇచ్చే సీట్లు మీరు తీసుకోండి అంటే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసుకుంటారు? పోయిన ఎలక్షన్లో కాంగ్రెస్కి వీళ్ళు ఇచ్చిన సీట్లు 19, కాంగ్రెస్ గెలిచింది 11, 8 సీట్లు తగ్గింది వాళ్ళు, పోయింది 8 సీట్లు పోయింది. అదే టైంలో ఆర్జేడీ స్ట్రైక్ రేట్ చూడండి, 75 సీట్ల పోటీ చేస్తే 70 గెలిచారు.
స్ట్రైక్ రేట్ ఇస్ వెరీ గుడ్. బీజేపీ చూడండి 74 సీట్లు వచ్చింది, 21 సీట్లు ఎక్కువ వచ్చింది లాస్ట్ టైం కన్నా వాళ్ళకి. జేడీయూ 43, 28 సీట్లు తగ్గింది. సో అప్పుడు కూడా ముఖ్యమంత్రిని చేశారు ఎవరిని? నితీష్ కుమార్. ఇది షిండేతో చేసిన అదే ప్రాబ్లం ఇక్కడ కూడా. తక్కువ సీట్లు ఉండగానే ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, ఎందుకంటే అతను ఈ కేమ్ అవుట్ ఆఫ్ ద అలయన్స్ విత్ ఆర్జేడీ అండ్ జాయింట్ బీజేపీ అన్నమాట. సో దానికోసం ఇచ్చేశారు. కానీ ఈసారి ఏం జరుగుతుంది? వన్ న్యూస్ వచ్చింది 2 రోజుల ముందు, నితీష్ కుమార్ కొడుకు కూడా పాలిటిక్స్లో వచ్చేస్తున్నాడు అని చెప్పేసి. సో ఒక వారసత్వం మొదలైంది మాట అక్కడ కూడా. సో మన డైనస్టీ పాలిటిక్స్ కానీ హీ విల్ నాట్ గెట్ దట్ ప్రామినెన్స్. నితీష్ కుమార్ కొన్న అంత ప్రామినెన్స్ రాదు. బహుశా మన ఒరిస్సా సిచ్యువేషన్ లాగా చూస్తున్నాం. ఒరిస్సాలో మనం ఒక 3 సంవత్సరాల ముందు కూడా 2 సంవత్సరాల ముందు ఒడిశాలో నవీన్ పట్నాయక్ అసలు ఇక్కడ వెళ్ళరు, గెలుస్తాడు డెఫినెట్గా అని మనకు ఒక ఒపీనియన్ ఉండే. అనదర్ లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్స్. మంచి పెర్ఫార్మెన్స్, మోదీ గారితో ఎక్కువ గొడవ లేదు. ఆయన స్టేట్ చూసుకున్నారు, స్పోర్ట్స్ చాలా మంచి ఇంప్రూవ్ చేశారు, బేసిక్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేశారు, హెల్త్ కేర్ ఇంప్రూవ్ చేశారు, చాలా మంచి పని చేశారు. కానీ గెలిచింది ఎవరు? బీజేపీ. అక్కడ ఉన్న పాలిటిక్స్ మన బీహార్ పాలిటిక్స్ని కంపేర్ చేయలేము. అక్కడ అంత ఇది కాదు. అక్కడ ఏమైపోయిందంటే ఇట్ వాజ్ ఓన్లీ డైనస్టీ పాలిటిక్స్. అక్కడ కూడా ఆయన ఒక పాండ్యన్ అని చెప్పి ఒక తమిళనాడు కేడర్ ఐఏఎస్, అంటే వాళ్ళ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ తమిళనాడు నుంచి, అతన్ని ఒక నా తర్వాత ఈయన అని చెప్పేసి కూర్చోబెట్టాడు. అది అక్కడ లోకల్ పాపులేషన్ యాక్సెప్ట్ చేయలేదు. ఎక్స్ట్రా కాషన్ అథారిటీ అయిపోయారు ఈయన పాండ్యన్. హెలికాప్టర్ తీసుకొని తిరగడము అది ఇది అని చెప్పేసి అక్కడ. సో కోపం వాజ్ నాట్ విత్ నవీన్ పట్నాయక్, ఆయన మీద కోపం లేకుండే, పాండ్యన్ మీద కోపం చూపించారు ఎలక్షన్లో. అండ్ బీజేపీ ఎప్పుడు అనుకోలేదు మేము అక్కడ గెలుస్తాం, బీజేపీ కలిసి. సో దట్ ఈస్ అ లెసన్ ఫర్ బీజేపీ ఇన్ బీహార్. మీరు బీహార్ గురించి మాట్లాడుతున్నాడు, బీహార్లో చాలా కేర్ఫుల్గా బీజేపీ గేమ్ ఆడాల్సి వస్తుంది. 74 సీట్లు ఇప్పుడు ఉన్నాయి, ఈసారి 80 తీసుకుంటారా, నితీష్కి తక్కువ ఇస్తారా చెప్పలే. సో ఈ పోటీ చేసిన సీట్ నుంచి గెలవడం సీట్లు స్ట్రైక్ రేషియో కూడా చూస్తే ఆర్జేడీకి ఉన్న స్ట్రైక్ రేషియో వీళ్ళకి వస్తుందా లేదా అని చాలా ఒక డౌట్ ఉంది ఇప్పుడు ఆల్రెడీ. కానీ తేజస్వికి యూత్లో చాలా వరకు పట్టుంది అని వింటూ ఉంటాం సార్. మామూలుగా అయితే నేషనల్ ఛానల్స్లో వీటిల్లో కూడా చాలా తేజస్వికి ఆ పర్టికులర్ బీహార్ స్టేట్కి సంబంధించినటువంటి దాని మీద పట్టుందని ఇప్పుడు చూస్తున్నారు మీరు. ఒకవైపు రాహుల్ గాంధీ, ఇంకోవైపు నరేంద్ర మోదీ. యూత్ని ఆకర్షించేది ఎవరు ఎక్కువ? కరెక్టే, మోదీ గారు. సో కానీ నితీష్ కుమార్ అది చేయలేకపోతున్నారు. బికాస్ ఒకటి ఆయన బాడీ లాంగ్వేజ్ మీరు చూడండి, ఒక లేజీ బాడీ లాంగ్వేజ్. బీహార్ లాంటి స్టేట్లో మీరు అక్కడ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఎంప్లాయ్మెంట్. ఎందుకంటే బీహార్లో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఏమి ఉండదు, మైనింగ్ ఒక పెద్ద బిజినెస్ అక్కడ, అది కూడా మాఫియా బిజినెస్, కోల్ మైనింగ్ అంతా నడుస్తుంది. బీహార్లో ఫ్యాక్టరీలు అనేది ఎక్కువ రాదన్నమాట. జార్ఖండ్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇంకా వాళ్ళ రెవెన్యూ తగ్గిపోయింది వాళ్ళ వైపు నుంచి, ఇంకా మైనింగ్ చాలా మటుకు జార్ఖండ్కి వెళ్ళిపోయింది అనమాట. బీహార్లో గెలవాలంటే ఒకటి మీ క్యాస్ట్ ఈక్వేషన్, యాదవ్ ఒకవైపు, మిగతా బ్యాక్వర్డ్ కాస్ట్ ఇంకోవైపు, వీళ్ళని అందరినీ మెయింటైన్ చేసుకుని వెళ్తే బీజేపీ ఇంకోవైపు. చాలా కేర్ఫుల్గా ఉండి గేమ్ ఆడాల్సి వస్తుంది బీజేపీకి. ఎందుకంటే ఈ వచ్చే ఎలక్షన్లో ఐ థింక్ మోదీ గారు ఫేస్ పెడతారు ముందు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అని బీజేపీ ఆల్రెడీ అనౌన్స్ చేసేశారు. నితీష్ కుమార్ ఏమో దీనికన్నా ముందు కూడా సాయి మీకు గుర్తుంటుంది, నేను ఇంకా పోటీ చేయను, నాది అయిపోయింది, నేను ఇంకా పోటీ చేయను అని చెప్పి 3 సార్లు అనౌన్స్ చేశారు. కానీ మళ్ళీ ఆయన పోటీ చేశారు, మళ్ళీ ఎలక్షన్ గెలిచారు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ చివరి ఎన్నికలను లాస్ట్ టైం కూడా చెప్పాడు, చివరి ఎన్నిక అని చెప్పుకుంటూ వెళ్తున్నారు. సో టిపికల్ మన బాలీవుడ్ హీరో లాగా అనమాట. ఎంతైనా కానీ ఇంకా 75 కూడా చెట్ల వెనక తిరుగుతూ ఉంటాడు హీరోయిన్తో అనమాట. సో ఇట్ ఈస్ రాహుల్ గాంధీ ఏమంటున్నారంటే ప్రెషర్ టాక్టిక్స్ అది పనికిరాదు, బీహార్లో మీరు ప్రెషర్ టాక్టిక్ ఎక్కువ చేస్తే వీళ్ళు వెళ్ళిపోతారు, ఇది ప్రాబ్లం అవుతుంది. సో ఇది అడగాలంటే ఇప్పుడు జస్ట్ ప్రెషర్ టాక్టిక్స్ పెట్టి కూడా కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు రావు అక్కడ. ఈ రాహుల్ గాంధీ ఏమంటున్నారు, మీరు రెస్పెక్ట్ షుడ్ బి ఎర్న్డ్ అంటున్నారు. అది చాలా ఐరనీ అన్నమాట. సో ఈ స్పెక్యులేషన్ లాస్ట్ 3-4 వారం నుంచి స్పెక్యులేషన్ నడుస్తుంది, ఇది వీళ్ళిద్దరూ సపరేట్గా పోటీ చేయబోతున్నారా లేదా అని చెప్పేసి. కానీ రాహుల్ గాంధీ హిమ్సెల్ఫ్, ఖర్గే గారు కూడా అనౌన్స్ చేశారు కాంగ్రెస్ పోటీ చేయాలి. ఇప్పుడు వీటిలో కాంగ్రెస్ అక్కడ లోకల్ ఎమ్మెల్యే ప్రతిమా దాస్ అనౌన్స్ చేశారంటే 243 సీట్లు కూడా మేమే పోటీ చేయాలి అని చెప్పారు. సో దాని తర్వాత సీనియర్ పార్టీ లీడర్ బీహార్లో కిషోర్ కుమార్ ఝా ఏమన్నారంటే అట్లీస్ట్ 100 సీట్లను మేము ఫైట్ చేయాలన్నారు. లాస్ట్ టైం మీకు వచ్చింది 11, మీరు ఇస్తారు 100 సీట్లు పోటీ చేస్తారంటే మీకు ఎవరు ఇస్తారంటే సీట్లు ఎవరు ఇవ్వరు. సో యూపీలో చూసాం ఇదే ప్రాబ్లం. డోంట్ షూట్ మోర్ దెన్ వాట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ అని చెప్తారు ఇంగ్లీష్లో. మీకు ఎంత మీ కిత్నా అవకాతే ఉత్నాయి కరో అంతే, దానికన్నా ఎక్కువ మీరు ట్రై చేయకండి అని చెప్పి. సో ఇమ్మీడియట్గా ఆర్జేడీ ఏం చేశారంటే
ఈ పార్టీ లీడర్స్ చేసిన స్టేట్మెంట్ అంతా ఢిల్లీకి పంపించారు. ఇది మీ రాహుల్ గాంధీ చూడండి, ఇది మీ పార్టీ వాళ్ళు లోకల్గా చేసిన స్టేట్మెంట్, ఇది ఇట్లా ఉంటే మేము మీతో ఉండమని చెప్పేసి చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చేసారు. దాంతో ఇమీడియట్లీ ప్యానిక్ అయ్యి, ఎందుకంటే ఆర్జేడీ లేకుండా కాంగ్రెస్ పోటీ చేస్తే కాంగ్రెస్ అత్తా పత్తా లేకుండా పోతుంది ఇక్కడ బీహార్. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ బీజేపీ వైపు నుంచి ఆల్రెడీ వాళ్ళు దే స్టార్టెడ్ సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్. వాళ్ళు ఇది ఈ లెసన్ వాళ్ళు ఢిల్లీ నుంచి నేర్చుకున్నారు సాయి గారు. ఢిల్లీ ఎలక్షన్లో, దానికన్నా ముందు హర్యానా ఎలక్షన్లో క్యాండిడేట్ సెలెక్షన్ మీరు 6 నెలలు ముందే చేయండి. నేను ఎన్నోసార్లు చెప్తాను తెలంగాణ, మీకు గుర్తుంటుంది, మన డిబేట్లు చెప్తూనే ఉంటాం చాలాసార్లు అనుకుంటాం. మీరు ముందే అనౌన్స్ చేయండి, ఆ క్యాండిడేట్కి అక్కడ 1 సంవత్సరం 2 సంవత్సరాలు పని చేయనియండి. రెబెల్ ఫ్యాక్టర్ ఉంటుంది, కొంతమంది పార్టీ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోతారు, అన్ని డ్రామాలు ఉంటుంది. కానీ ఎలక్షన్ టైం ఇట్ మేక్స్ అ మేజర్ డిఫరెన్స్. అని చూసారు కూడా బీహార్లో ఇప్పుడు అదే నడుస్తుంది అనమాట. సో డెఫినెట్గా కాంగ్రెస్ అలయన్స్తో ఉంటారు వీళ్ళతోని. కానీ ఈ చెప్పినట్లు ఈ రోల్, ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్ రంజన్, పప్పు యాదవ్, అతను ఎక్కడికి వెళ్తాడు తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్ కోసం పోటీ జార్ఖండ్లో వెళ్ళి క్యాంపెయిన్ చేశారు, నార్త్ ఈస్ట్లో కూడా కొన్ని స్టేట్లో క్యాంపెయిన్ చేశారు. సో అక్టోబర్ నవంబర్ జరగబోయే ఈ ఎలక్షన్లో డెఫినెట్గా, ఎందుకంటే 2020 లోక్సభ చూస్తే 20 అసెంబ్లీ పోల్స్, దాని తర్వాత 2024 లోక్సభ చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది సాయి గారు. ఎందుకంటే బీహార్ లోక్సభ ఎలక్షన్ కూడా మీరు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తే బీహార్ లోక్సభ ఎలక్షన్ కూడా బీజేపీ చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుంది. అక్కడ లేదని లేదు, చెప్పలేము మనం. కానీ ఈసారి చేస్తారా లేదా, దట్ ఇస్ ద బిగ్ క్వశ్చన్. అండ్ నా అంచనా ప్రకారం ఈ సౌత్లో ఉన్న కాంట్రవర్సీ, హిందీ కాంట్రవర్సీ బీజేపీ యూజ్ చేసుకుంటారు. అక్కడ బీజేపీ క్యాంపెయిన్ మేనేజర్గా నేనుంటే నేను వాడుకుంటాను. నేను స్టాలిన్ స్పీచ్లు తీసుకెళ్ళి బీహారీలను తిట్టుతాను, బీహారీలు టాయిలెట్ క్లీన్ చేస్తున్నారు చెన్నైలో అని చెప్పి స్టేట్మెంట్ నేను నార్త్లో ప్లే చేస్తాను తీసుకెళ్ళి. పాలిటిక్స్ అంతే, ఆల్ ఈస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు. మేము వాడుకుంటామండి. మీ బీహార్ వాళ్ళు తిట్టారు, మీ వాళ్ళు కాంగ్రెస్ అలయన్స్ పార్ట్నర్ తిట్టారు, కాంగ్రెస్ వాళ్ళు నోరు మూసుకొని కూర్చున్నారు. మేమెందుకు కొట్లాడదు, మేమెందుకు దాన్ని యూజ్ చేసుకోకూడదు అని చెప్పేసి. సో డెఫినెట్గా ఈసారి బీజేపీకి లోక్సభలో 5 సీట్లు తక్కువ వచ్చింది. డెఫినెట్ జేడీయూ కూడా 4 సీట్లు తక్కువ వచ్చింది. కానీ మనం ఓట్ పర్సంటేజ్ చూస్తే డెఫినెట్గా పాపులర్ ఓట్ 8%, వీళ్ళకి 20% బీజేపీకి వస్తే 18% జేడీయూకి వచ్చింది. 38% ఓట్లు వచ్చినాయి సాయి గారు. అదే టైంలో మీరు మిగతా పార్టీ చూస్తే కాంగ్రెస్ వాళ్ళ వైపు వెళ్తే 22% ఆర్జేడీకి వచ్చింది, అంటే కాంగ్రెస్ అలయన్స్. కాంగ్రెస్కి ఎంత వచ్చింది సాయి గారు? 9%. సో యు ఆర్ షూటింగ్ వెల్ అబౌవ్ యువర్ హైట్. అంతే కదా, యూ కెనాట్. అంతే. సో ఈ ఎలక్షన్లో కాంగ్రెస్కి ఇస్తున్న సీట్లు వాళ్ళు తీసుకోవాల్సిందే, వాళ్ళు ఇచ్చిన సీట్లో పోటీ చేయాల్సిందే. అండ్ డెఫినెట్గా లోక్సభలో పర్ఫార్మెన్స్ బాగానే ఉండే ఈ అలయన్స్, ఆర్జేడీ అలయన్స్. బీజేపీ కొంచెం తక్కువ పడ్డది అక్కడ, ఎందుకంటే బీజేపీ స్వింగ్ 3% అనుకుంటాను, -3%, వీళ్ళు కూడా 3% జేడీ. సరే, అయితే ఇంకొకటి, మమతా బెనర్జీని, జగన్ని, ఇప్పుడు స్టాలిన్కి కూడా పనిచేస్తున్నటువంటి ప్రశాంత్ కిషోర్ సొంత రాష్ట్రం బీహార్. సో ప్రశాంత్ కిషోర్ కూడా సొంతగానే ఆయన పార్టీ పెట్టి ఎలక్షన్స్ కోసమని సన్నద్ధమవుతున్నట్టు కనబడుతోంది. చాలామందిని గెలిపించడానికి మాస్టర్ స్ట్రాటజిస్ట్గా పేరు తెచ్చుకున్నటువంటి ప్రశాంత్ కిషోర్ తనకు తాను తన పార్టీని అధికారంలోకి తెచ్చుకోగలడా? అసలు సిగ్నిఫికెంట్గా ఏమైనా ఉందా? లేదు సాయి గారు, మీరు లాస్ట్ టైం కూడా అతను కాంటెస్ట్ చేశారు, కానీ అసలు లేదు. బట్ ఈసారి కొంచెం సీరియస్గానే వర్క్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. మీరు చెప్పిన ఒక ఎడ్యుకేటెడ్ ఆడియన్స్ని చూడండి బీహార్లో. మీరు చెప్పారు ఎడ్యుకేటెడ్గా బీహార్లో, ఆ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్ది సోషల్ ఎక్స్పెరిమెంట్ మన అందరికి తెలుసు. ముందు మోదీ గారు 2014 ఎలక్షన్ పోటీ చేసే ముందే 2012 నుంచి గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి ప్రశాంత్ కిషోర్ ఇస్ వర్కింగ్ విత్ హిమ్. అప్పుడు సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ అని చెప్పి సిఐజీ అని చెప్పి ఒక అవుట్ఫిట్ పెట్టారు, ఎన్జిఓ లాగా. దాంట్లో చాలామంది బయట నుంచి వచ్చారు సాయి గారు. అండ్ ఐ వర్క్ విత్ దెమ్. కోక్ నుంచి, పెప్సీ నుంచి, డాయిష్ బ్యాంక్ నుంచి, బ్యాంక్ ఆఫ్ అమెరికా నుంచి, ప్రొఫెషనల్స్, మార్గన్ స్టాన్లీ ప్రొఫెషనల్స్ తీసుకొచ్చారు ఇండియన్స్ని. అక్కడ యూఎస్లో పనిచేస్తున్న వాళ్ళు, జర్మనీలో పనిచేస్తున్న వాళ్ళు, ఫ్రాన్స్లో అందరిని తీసుకొచ్చి ఒక టీమ్ సెటప్ చేశారు. ఒక 200 మంది ఉన్నారు. అండ్ దే డిడ్ బ్రిలియంట్ వర్క్. కానీ మీరు చెప్పినట్ల ఒక కన్సల్టెంట్ కంపెనీ నడిపేయలేడు. దట్స్ వాట్ ద ప్రాబ్లమ్ ఇస్. కన్సల్టెంట్ ఇస్ అ కన్సల్టెంట్. ఫోర్ ఫ్రంట్లో ఉండేది వచ్చి చెప్తారు. కన్సల్టెంట్ ఏమంటారు ఇప్పుడు, దట్ వాళ్ళు మీ వాచ్ తీసుకొని టైం చెప్పి మీ డబ్బులు తీసుకుంటాడని. దట్ ఇస్ వాట్ కన్సల్టెంట్ డస్. కానీ అదే కన్సల్టర్, సరే మీరు కన్సల్టెన్సీ ఇచ్చారు కదా, బాగా చెప్పారు, ఇంత స్ట్రాటజీ చెప్పారు, మీరే ఇంప్లిమెంట్ చేయండి అంటే వాడు అంటాడు నా పని కాదంటాడు. ప్రశాంత్ కిషోర్ హ్యాస్ ద సేమ్ ప్రాబ్లం. ఓకే, బట్ ఆయన అధికారంలోకి రావడం తర్వాత బట్ అట్లీస్ట్ ఎవరికి ఇబ్బంది కలిగించవచ్చు? కాంగ్రెస్కి ఇబ్బందా లేకపోతే ఆర్జేడీ? అతని మెయిన్ ప్రాబ్లం ఆర్జేడీతో. ఆర్జేడీకే ఇబ్బంది, కాంగ్రెస్ కూడా కాదు. ఈవెన్ నితీష్తో కూడా ఆయనకి ఏం పెద్ద ప్రాబ్లం లేదు. నితీష్తో ఉండే, కానీ నితీష్ ఒక వైపు వెళ్ళిపోయిన తర్వాత ఆయన నితీష్ ఏం పడతలేదు. వాళ్ళకి అర్థమైపోయింది బీజేపీకి ఒక సపరేట్ ఓటింగ్ బ్లాక్ ఉంది, వాళ్ళు ఎక్కడ వెళ్ళరు.
బీజేపీతోనే ఉంటారు వాళ్ళు. ఓకే, ఆ బీజేపీతోని నితీష్ కుమార్ ఉన్న ఓట్లు కూడా తెచ్చుకుంటారు. అంతేకాని నితీష్ కుమార్ బీజేపీ మీద డిపెండ్ ఉన్నారు ఎక్కువ, నాట్ ద అదర్ వే అరౌండ్. ప్రశాంత్ కిషోర్కి ఎక్కడ వస్తుందంటే ఆర్జేడీ ఓట్లను కొట్టేస్తే ఆ ఓట్లు తీసుకెళ్ళిపోతే అక్కడి నుంచి ఒక 8% తీసుకెళ్తే ఇది ఒక ఏఐఎంఐఎం మన అసదుద్దీన్ ఓవైసీ స్ట్రాటజీ. ఇన్ఫాక్ట్ ఈజ్ ఆల్సో దేర్ బై ద వే. ఒక సీట్ ఏదో వచ్చింది లాస్ట్ టైం అతనికి అసెంబ్లీ ఎలక్షన్. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ అన్నది ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీ వల్లనే ఎంఐఎం వల్లనే మేము ముస్లిం స్ట్రాంగ్ ఓడిపోయింది. కరెక్ట్. సో ఈసారి మీరు చెప్పినట్లు 3 కార్నర్ కాంటెస్ట్ ఉండదు, కానీ ప్రశాంత్ కిషోర్ ఉంటారు. ఈ మైట్ టేక్ అవే 5%, 6%, 7%, 8% క్లోజ్ కాంటెస్ట్లో. ఎందుకంటే అసెంబ్లీలో ఎప్పుడు చాలా క్లోజ్ కాంటెస్ట్ ఉంటుంది. 2,000, 3,000 ఓట్లతో ఓడిపోతారు. 10,000 ఓట్లతో 20,000 ఓట్లతో గెలవడం చాలా తక్కువ ఉంటుంది. సో బీహార్ లాంటి రాష్ట్రంలో డెఫినెట్గా వాట్ యూ గోయింగ్ టు సీ దిస్ సీజన్ సాయి గారు ఈజ్ వెరీ ఎక్సైటింగ్. కానీ దాంతో పాటు ఈ డీలిమిటేషన్ ఇష్యూ కూడా అక్కడ నడుస్తుంది. ఈ డీలిమిటేషన్ది ఒక స్ట్రాటజీ ఏమో అఖిలేష్ ఒక పాయింట్ తీసుకుంటున్నారు, అండ్ వెరస్ మన తేజస్వి యాదవ్ ఇంకా పాయింట్ తీసుకుంటున్నారు. సో కరప్షన్ ఇప్పుడు చూడండి, బీహార్ గురించి మనం కరప్షన్ అని మాట్లాడుతున్నాం సాయి గారు. ఎవరైనా ఇప్పుడు కరప్షన్ గురించి మాట్లాడుతున్నారా? అవును, లాలు ఇన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నారు, ఆయన పాప బయటకు వచ్చారు. ఆయన ఇప్పుడు ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఎవరు పట్టించుకోవట్లేదు. కరప్షన్ ఇస్ నాట్ వే ఆఫ్ లైఫ్ అయిపోయింది అక్కడ. కరెక్ట్. ఇప్పుడు కృష్ణ అల్లవారు ఎవరైతే ఇన్ఛార్జ్గా కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్గా బీహార్లో బాధ్యతలు తీసుకున్నారో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. ఆయన ఏమంటున్నారంటే ఇండీ బ్లాక్ మీటింగ్ అయిన తర్వాత మేము డిసైడ్ చేస్తాము ఎవరికి ఎన్ని సీట్లు కావాలనేది, అది ఓకే ఫైన్. బట్ ఇంకొక కీలకమైన పాయింట్ ఉంది ఇందులో ఏంటంటే సీఎం ఎవరు ఉండాలి అనే విషయంలో మేము అనౌన్స్ చేయాలా అనౌన్స్ చేయకూడదా అనేది కూడా మేము నిర్ణయం తీసుకుంటామన్నారు. అంటే తేజస్వి యాదవ్ కాదా? అది ఎక్కడే వస్తుంది గేమ్ అన్నమాట. ఇప్పుడు కాంగ్రెస్ వైపు నుంచి ఎవరు సాయి గారు నిజానికి ఇప్పుడు నితీష్ కుమారా కాదా అనే చర్చ ఒక లెక్క కరెక్టే, అది వేరే. బట్ ఇక్కడ తేజస్వి యాదవ్ ఫోర్ ఫ్రంట్ లో ఉన్నాడు కదా, అతనికే స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉంది, తనే సీఎం క్యాండిడేట్ కాకుండా ఇంకొకరు ఎవరో ఉన్నారన్న మెసేజ్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ అది బ్లండర్ గా చూడడానికి వీల్లేదని రెస్పెక్ట్ ఇస్తలేరు. వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు కాబట్టి అసలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు మీరు చూడండి, అక్కడ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నారు, నాకన్నట్టుగా రెస్పెక్ట్ ఎర్న్ చేసుకోవాలి. యాక్చువల్లీ రాహుల్ గాంధీ అదే అన్నారంటే పెద్ద. రాహుల్ గాంధీ సంగతి మన అందరికీ తెలుసు, ఏం రెస్పెక్ట్ ఇస్తారు. కుక్కర్ బిస్కెట్ తీపిచ్చి హిమంత బిశ్వన్ పార్టీని బయట పంపించేశారు. రాజేష్ కుమార్ వాళ్ళ లోకల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, బీహార్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అదే అంటున్నారు, మాకు అసలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మా అలయన్స్లో ఉన్నప్పుడు మమ్మల్ని కొంచెం పట్టించుకోండి. మీరు అసలు పట్టించుకోవట్లేదు. అనౌన్స్ చేసేస్తున్నారు సాయి గారు, ఈ సీట్ మాది అని. ఈజ్ అనౌన్సింగ్ తేజస్వి ఒక కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఇక్కడ మేము నెక్స్ట్ టైం మేమే పోటీ చేస్తాం ఇక్కడ నుంచి. మీరు అలయన్స్లో ఉన్నప్పుడు వీ షుడ్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ సేమ్ టైం. కానీ ఇవ్వట్లేదు. తేజస్వి సిచ్యువేషన్ ఎట్లయిపోయిందంటే, నేను ఆల్రెడీ నెక్స్ట్ ముఖ్యమంత్రి, నేనే వచ్చేస్తాను, కాంగ్రెస్ ఉంటే లేకుండా వెళ్ళిపోతారని చెప్పి ఆ పొజిషన్కి వచ్చేసారనమాట. వేరస్ బీజేపీ తక్కువ సీట్లు ఉన్న నితీష్కి అప్పుడు కూడా రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈసారి కూడా ఆయన అంత పెద్ద పర్ఫార్మెన్స్ ఏం చేయరనుకోండి, బీజేపీ ఎక్కువ సీట్లు పోటీ చేస్తారు ఈసారి. మహారాష్ట్రలో చూసాం సాయి గారు, ద సేమ్ మహారాష్ట్ర సిచ్యువేషన్ షిండే గారిని ఎట్లా తిప్పారో బీహార్లో కూడా జరగవచ్చు. కానీ బీహార్లో బీజేపీకి ఒక పబ్లిక్ ఫేస్ లేదు. సుశీల్ కుమార్ మోదీ గారు పోయిన తర్వాత ఎవరు లేరు అక్కడ. సో డెఫినెట్గా బీజేపీ బిల్డప్ చేస్తుంది. అది మనం చూసాం, హర్యానా కానివ్వండి, ఛత్తీస్గఢ్ కానివ్వండి, ఈవెన్ రాజస్థాన్, మధ్యప్రదేశ్ తెలియని ఫేసెస్ వచ్చేస్తారు. అక్కడ కూడా జరగవచ్చు. సో బహుశా ఎలక్షన్ తర్వాత నితీష్ కుమార్ విల్ సే ఫైన్, నాకు ఇంకా ఎనర్జీ లేదా, అయిపోయింది అది, మా కొడుకు వచ్చేస్తారు, ఆయన కొంచెం చూసుకోండి, నేను పక్కన రిటైర్ అయిపోతాను అంటే ఒక బీజేపీ ఫేస్ ఒకరు ముఖ్యమంత్రి అవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.